ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఉప్మా అయితే చేసినా. ఎన్ని రోజులైపోయిందో ఉప్మా చేసి. అందుకోసం చేసినా. నేనెప్పుడు ఉప్మా చేసినా క్యారెట్, బీన్స్ ఏసి చేస్తాను. చాలా బావుంటది. ఎవరన్నా తినకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా మామూలు ఉప్మా లేకైతే మాత్రం నేను శనగిత్తనాల పొడి చేసినా. కొంతమంది పల్లి పొడి అంటారు. మేము మాత్రం శనగిత్తనాల పొడి అంటాం. చాలా బావుంటది టేస్టు. మధ్యాహ్నం కోసం అని చెప్పేసి గుత్తొంకాయ కర్రీ చేసినా. మధ్యాహ్నంలో వంటలు చేద్దామంటే అస్సలు కుదరని పని. ఎందుకంటే పిల్లోళ్ళతోనే సరిపోతాది. అందుకోసమే గుత్తొంకాయ కర్రీ కూడా మార్నింగే చేసి మధ్యాహ్నం వేడి వేడి రైస్ అయితే చేసుకున్నాననమాట. కర్రీలోకి కొంచెం కారం తక్కువ వేసినా మా పెద్దోడు తినాలని చెప్పేసి. మా పెద్దోడైతే కడుపు నిండా తిన్నాడు. నేనైతే అస్సలు తినలేకపోయినా. కారం ఉంటేనే కదా నేను తినేది. అస్సలు తినలేకపోయినాను. కారం చాలా తక్కువ ఉంది. నాకైతే ముద్దే దిగలేదన్నమాట. మార్నింగ్ ఉప్మాలోకి చేసుకోండి కారం పొడి ఉంటే అదే వైట్ రైస్‌లోకి ఏసుకొని కలుపుకొని తిన్నా. నెయ్యి కూడా ఏసుకోవచ్చు. నాకు పెద్దగా నచ్చదన్నమాట. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.